श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्छिष्यसेवदं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवितीर्थये ओमस्मद्गुरुभ्यो नमः। अमृतं विश्वजनानुमोदनं सर्वाद्भुतं श्रीशतकोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழிதினாடென்னம் தன்குருவூரென்னும் மரவிதியவன் பொன்னலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோம் மனத்தாலும் வாயாலும் மண்குருவோர் பேடும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் வரைவில்லையன் எந்தை சிடுவோ கண் பாதங்கள் யாம் உடையபத்து ஏந்த பெருங்கேத்தீரமான் சமுனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரால் சிடகோப்பின் செல்வம் வேதந்தரிக்கும் பெயராதன் உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் முறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சிடுகோப்பன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்கவரின் நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியிலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை இருப்போம் யாழின் இசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே శరణం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ హనుమాన్ అంజనా సోను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్. హనుమత్ జయంతి సందర్భంగా ఆచార్య పరంపర సభ్యులందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ మన మానసిక బలం హనుమ. మన ఆచార్యుడు హనుమ రామాయణంలో పెరుమాళ్ళకి రామచంద్రుడికి దూరంగా ఉన్నటువంటి జీవాత్మతత్వం సీతమ్మని తీసుకుని వచ్చి పెరుమాళ్లతో కలిపినటువంటి ఆచార్యుడు హనుమ. కాబట్టి రామాయణాన్ని హనుమ వైశిష్ట్యంగా చదవడం వేరు, ఆచార్య వైశిష్ట్యంగా చదవడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం. అలాంటి హనుమత్ జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ స్వామికి మనకి మనోబలాన్ని దేహబలాన్ని పెంపొందించమని ప్రార్థిస్తూ ఆచార్య పరంపరకి దివ్య మంగళాశాసనాలు అందించమని ఆ హనుమను ప్రార్థిస్తూ మరి మనకి యద్గో సహస్రం అపహంతి తమాంస్య పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. వకుళభూషణ భాస్కరుడు. వకుళభూషణం అంటే పగడ పువ్వుల యొక్క మాలని పెరుమాళ్ళు ఆయన మెడలో వేశారండి. అందుకని ఆయనకి వకుళాలంకృత శ్రీమాన్ శటగోపన్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలాంటివి మహానుభావుణ్ణి సూర్యుడితో పోల్చారు అని. సూర్యుడి యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే చీకటిని పోగొట్టి వెలుగుని ప్రసరింపచేయడం. అలాగే మనకి నమ్మాళ్వార్లు కూడా మనలో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగ చేస్తున్నారు, అజ్ఞానాన్ని పోగొడుతున్నారు అంటారు కంబనాటాళ్వాను ఇవాళ పాసురంలో శటగోపర అందారిలో. இருளாய் பரந்த உலகங்களை விளக்கும் இரவி பொருளாய் பரந்ததுதான் பொது நெத்தனை மத்தது போல் மருளாய் பரந்த மயக்கத்துயக்கத்தமாறனங்கோன் அருளால் சமயமெல்லாம் பரந்தன் அறிவுத்ததே. இருளாய் பரந்த
చీకటిగా వ్యాపించి ఉందండి. ఏమిటి? పులగంగళెల్లాం, లోకాలన్నీ చీకటితో నిండి ఉన్నాయి. చీకటి అంటే అజ్ఞానము అనేటువంటి చీకటితో నిండి ఉన్నాం. మనం ఆ చీకటిలో పడి కొట్టుకుంటున్నాము. అలాంటిది విళక్కం ఇరవే, ఆ చీకటిని పోగొట్టి దీపంలాగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సూర్యమండలం పొదుళిత్తనిల్, అంటే అక్కడ ఉండడం చేత పొరుళాయి పరందదు, అందువల్ల వెలిగేటువంటి ఒక జ్యోతి స్వరూపుడుగా ఉన్నటువంటి అదుపోల్ మరుళాయి పరంద, అలాగే భ్రమించేటువంటి మయక్కం తుయక్కువార్త, మాయ చేత కలిగేటువంటి ఆయాసం. అంటే మనకు అజ్ఞానం ఎందువల్ల కలుగుతుంది? దాని గురించినటువంటి జ్ఞానం లేక ఆ మాయలో పడి కొట్టుకుపోవడం వల్ల యథార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకొనలేక పోతున్నాం. మారణ్యం కోన్నరుళాల్, మా స్వామి అయిన నమ్మాళ్ళవార్లు వచ్చారండి. సమయం ఎల్లాం పరనుండు ఎందు అరివి వద్దదు. అన్ని మతాల వాళ్ళకి ఈ మతము ఆ మతము అని లేదండి. ఆత్మకి బలం కావాలి అంటే మనం ఈ ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి అంటే మనం నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీపాదాలను పట్టాలి అంటారు. కంబనాటాశ్వం అంటే చాలా దట్టంగా చీకటి వ్యాపించి ఉండేటువంటి భూభాగాలన్నిటినీ కూడా తన దివ్యమైన కాంతులతో సూర్యుడు ఎలాగైతే వెలుగులు నింపుతాడో అలాగ సకల ప్రాణులకి కూడా భ్రమించేటువంటి మాయలో పడేటువంటి ఈ అజ్ఞానాన్ని నమ్మాళ్ళవార్లు తమ కృప చేత, ఆ నమ్మాళ్ళవార్లు అనేటువంటి సూర్యుడు గో సహస్రం, అసలు ఆ పదానికే ఎంత బాగా చెప్తారో అనండి అర్థం. గో సహస్రం, వాక్కుల యొక్క 1000, అంటే 1000 పాసురాల చేత, తిరువాయుమొഴി చేత అపహంతి తమాంసి, చీకట్లని పోగొట్టేటువంటి నమ్మాళ్ళవారు. అలాంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి తిరువాయుమొഴి దివ్య ప్రబంధంలో మనము 3వ తిరువాయుమొഴിలో 3వ పదిలో 10వ తిరువాయుమొഴിలో 8వ పాసురంలో ప్రవేశించాం. ఇవాళ రేపు అక్కడికి మనం 3 పదులు పూర్తి చేసుకోగలుగుతాం. ఒక పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. ఎక్కడ ముముక్షుపడి ప్రయాణము, ఎక్కడ మొదలు పెట్టాము, అసలు ఇవన్నీ సాధించగలమా అనుకున్నాము. అలాంటిది ఆచార్య పరంపర హస్తం పట్టి నడిపిస్తూ మన్ని ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది. ఈ 3వ పదిలో 10వ తిరువాయుమొழிలో 8వ పాసురాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి వివరాలని వ్యాఖ్యానాలని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. 8వ పాసురం. அல்லலில் இன்ப அளவிறந்து எங்கும் அழகுவமர் சூழ் ஒளியன் அல்லி மலர் மகள் போகமய பூக்கள் ஆகியும் நிற்கும் அம்மான் எல்லையில் ஞானத்தன் ஞானமகுதே கொண்டு எல்லா கருமங்களும் செய் எல்லையில் மாயனை கண்ணனை தாழ்பத்தி யான் ஓர் துக்கமிலனே. அல்லலில் இன்ப அளவிறந்து எங்கும் அழகு அமர் சூழ்வழியன் அல்லி மலர் மகள் போகமயக்குக்கள் ஆகியும் நிற்கும் அம்மான் எல்லையில் ஞானத்தன் ஞானமகுதே கொண்டு எல்லா கருமங்களும் செய் எல்லையில் మాయనై కన్ననై తాళ్పతి యాన్ ఓరు దుఃఖమిలనే. మనిషికి కావలసినది ఆనందం, దుఃఖం ఇలనే. దుఃఖము ఏమాత్రము అంటున్నటువంటి ఆనందం మనకి లభించాలి. అలా లభించాలి అంటే మనం నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీపాదాలు పట్టుకోవాలి. ఆ నమ్మాళ్ళవారు ఏమంటున్నారు? కృష్ణ తృష్ణ స్వరూపులు కదండి. నేను కണ്ണన్ పాదాలు పట్టుకున్నాను కాబట్టి కണ്ണన్ పాదాలు పట్టుకున్న నాకు దుఃఖం ఇంకా లేనే లేదు. మనకు ఉదాహరణ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామే, ఒక పెరుమాళ్ళ పాదాలను ఆశ్రయించిన ఒక పుష్పం, ఆ పుష్పాన్ని ఆశ్రయించిన చిన్న కీటకం.
ఈ 3 స్టేజెస్. అలాగే కృష్ణుడు పాదాలను ఆశ్రయించిన నమ్మాళ్వార్ల పాదాలను పట్టుకున్న మనం ఆ పువ్వును ఆశ్రయించున్న కీటకం పెరుమాళ్ళని చేరినట్లుగా నమ్మాళ్వార్ల పాదాలను పట్టిన మనం కూడా పెరుమాళ్ళ దగ్గరికి ఆయనే తీసుకొని వెళ్ళిపోతారు అనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన నమ్మాళ్వార్ల శ్రీపాదాల వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్న ప్రతిపదార్థాన్ని చెప్పుకున్నాం. ఊరికే ఒక్కసారి 2 నిమిషాలు దాని గురించి రికలెక్షన్ అంటుంటామే, చెప్పే దాంట్లో ఆ లక్షణాలు పోక మళ్ళీ ఒక్కసారి దాన్ని స్మృతి పదంలోకి తెచ్చుకుంటున్నాం అన్నమాట. దుఃఖ సంబంధము లేనిది, అవధి లేనిది ఇన్బం. అలాంటి ఆనందం కలిగిన వాడు. మామూలుగా ఆనందానికి 2 లక్షణాలు ఉన్నాయండి. అయ్యో అయిపోతుంది అనే దుఃఖంతో కలిసి ఉంటుంది. ఏదో కొంతవరకే ఉంటుంది, ఇంకా ఎప్పుడు ఆనందమే ఉండదు, అవధి ఉంటుంది. ఇక్కడ ఈ ఆనందానికి, పెరుమాళ్ళ ఆనందానికి దుఃఖం అనేది లేదు, హద్దు అనేటువంటిది లేదు. అల్లలిల్లు ఆళవిరంగు ఇన్బం. అలాంటి ఆనందము కలిగిన వాడు. ఎంగం అమర్ ఆళ్గు. తర్వాత అవయవ సౌందర్యం చెప్పారండి. అవయవ సౌందర్యం అంటే ఆహా అసలు ఆ తిరుముఖ మండలం ఉందండి, ఆహా నుదురు ఉందండి, అసలు ఆ చెవులండి, ఆ చెవుల దాకా వ్యాపించిన కళ్ళండి, ఆ మూతి అండి, అబ్బా ముత్యాల లాంటి పలువరసండి. ఇలా దేనిని చూస్తే దానినే వర్ణించడాన్ని అవయవ సౌందర్యం అంటారు. దాన్ని ఏమంటారు? ఆళ్గు. ఎంగుం అమరు ఆళ్గు. అంతటా వ్యాపించి ఉన్న అవయవ సౌందర్యము. సూర్యవళయన్ అంటే దివ్య విగ్రహ సౌందర్యం. అంటే మొత్తం మీద లావణ్య శోభ అంటారు దీన్ని. ఓవరాల్ బ్యూటీ అన్నమాట. ఇందాక ఒక్కొక్కటే చెప్పుకున్నాం, ఇప్పుడు మొత్తం మీద చెప్పుకున్నటువంటి అందం. అల్లిమలర్ మగళ్ భోగం మయక్కళ్ళాగియం. ఈ 2టితో పాటు ఆయనకి ఇంకొక ఆనందం ఎక్కువగా ఉందండి. ఏమిటది? అల్లిమలర్ అంటే తామర పుష్పంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి మగళ్ భోగం, విరాటి సంశ్లేష. వక్షస్థలం మీద ఆవిడొక్కసారి కౌగిలించుకున్నట్లుగా ఉండేటప్పటికీ దానివల్ల మయక్కుక్కళ్ళు ఆగయం, ఆనందాలు రెట్టింపైపోతాయి. అమ్మ సన్నిధి దగ్గరికి వచ్చేటప్పటికి మరింత ఆనంద తరంగితమవుతోంది స్వామి యొక్క హృదయం. జ్ఞానతన్. అలాంటి జ్ఞానము కలిగిన వాడు. అగదు. ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఈ చిన్న మాటలో ఉందండి పాసురార్థం అంతా. ఆ జ్ఞానము చేత. ఏ జ్ఞానం? అమ్మ దగ్గర ఉండడం అనే జ్ఞానము చేత. అంటే లక్ష్మీ విశిష్టుడై ఉండడము చేత. శ్రీమన్నారాయణ తత్వాన్ని చెప్పేటువంటి పదం ఇది. లక్ష్మీ విశిష్టుడైన నారాయణున్నే మనం ఆశ్రయించాలి అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పదం. ఆ ఊదే ఆ లక్ష్మీ వైశిష్ట్యాన్ని పురస్కరించుకొని ఎలా కర్మంగళం సై జగద్వ్యాపారాలన్నీ చేస్తాడాయన. ఆయన చేసేటప్పుట ఒకసారి బాగా చేశానా ఏమంటావు అని ఆవిడకేసి చూస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. బానే ఉందిలేండి అని కళ్ళు ఒకసారి ఎగరవేస్తుందట అమ్మ. అంటే ఆవిడ సన్నిధిలో చేయడం అనేది ఆయనకి అంత ఆనందకరమైనటువంటి విషయం. ఎల్లై ఇల్మాయనై అవధిలేని ఆశ్చర్య గుణములు కలిగిన వాడు. ఏ క్షణంలో ఏ పని ఎలా చేస్తాడో ఎవరికి వర్ణించడానికి సాధ్యమయ్యే విషయం కాదు. కన్ననై తాళ్పత్తి. అలాంటి శ్రీకృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించి యాన్వోర్ దుఃఖం ఇలం, యాన్వోర్ దుఃఖం తుంబం ఇలం. నాపొక దుఃఖము అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అని. అంటే ఇందులో లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆ వైభవాన్ని గురించి చక్కగా చెప్తున్నారు. ఈడు వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు ఎలా అనుగ్రహించారో చూద్దాం. ఎట్టాం పాటు
367వ పేజీ అండి, ఫస్ట్ లైన్ పైన. ఎట్టాం పాటు 8వ పాసురం. నిత్య విభూతిயை అనుభవిత్తు కొండరిక్కర మేన్మయ్యుడయ్యవన్. ఆయనకి ఏమండి, ఆయనకి ఏం లోటండి, ఎప్పుడు నిత్య విభూతిలో ఉండేటువంటి స్వామి అక్కడ ఉండే దివ్యానందాన్ని మేన్మయ్యయ్య అన్నారు. మేన్మయ్య అంటే పరత్వం. ఆ పరత్వాన్ని చక్కగా అనుభవించేటువంటి స్వామి జగద్రక్షణం పండు నిర్మయ్యను సందిక్క, ఈ లోకాలని సృష్టించాలని తన వాత్సల్య గుణంతో దిగి వచ్చి. 2 పదాలు ఇచ్చారండి ఇందులో, మేన్మై నేర్మై. మేన్మై అంటే పరత్వం, నేర్మై అంటే సౌలభ్యం, సులభ గుణంతో. ఏమిటా సౌలభ్య గుణం? ఈ లోకాలన్నీ సృష్టించి ఏదో వాళ్ళ దారిని వాళ్ళు వదిలేకుండా తను కూడా అందులో ఒకడిగా వచ్చి అవతరించినటువంటి లక్షణము అన్నమాట. దాన్ని అనుసంధించేటువంటి అనుసంధిక్క పెత్తయనక్కు. అలాంటి ఆనందానుభవం పొందిన నాకు ఒరు దుఃఖం ఎల్లయ్యంగిరాల్, ఒక్క దుఃఖము కూడా లేదు. అసలు ఆ పెరుమాళ్ళు అంత గొప్ప ఆయన వచ్చి ఈ లోకంలో ఇలా సృష్టి చేసి వీరిలో ఒకడై, ఇది తలుచుకునేటప్పటికే నాకు దివ్యానందం కలుగుతోంది. పరమాత్మ మా కోసమని జన్మ లేనటువంటి వాడివి, అజాయమాన బహుదా విజాయతే, ఎన్ని రకాల జన్మలెత్తావయ్యా అనే ఆనందంతో నాకు అసలు దరిదాపుల్లో కూడా దుఃఖము అనేటువంటిది లేనే లేదు. అల్లల్ ఇత్యాది స్వర్గాదిగళిర్పోలే దుఃఖ మిశ్రమమాయి పరిచ్ఛిన్నమాయి రాదే. స్వర్గాదులలో దుఃఖం ఉంటుందండి, రోజు చెప్పుకుంటున్నాం. ఏమిటా దుఃఖం? అయిపోతుంది, పడిపోతాం, ఇంకెన్నాళ్ళు ఉంటాము. ఆనందాన్ని అనుభవిస్తూనే దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు ఒకటే. పరిచ్ఛిన్నమాయి రాదే, ఇంతవరకే ఉంటాం. ఒక హద్దు ఉంది. పరిచ్ఛిన్నం అంటే ఒక హద్దు ఉంది. ఆ సుఖాలకి 2 అవలక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? దుఃఖముతో కలిసి ఉంది. రెండోది హద్దు ఉంది, కొంత అయ్యేటప్పటికి అయిపోతుంది. అయిపోవడం అనే లక్షణం ఉంది ఆ స్వర్గ సుఖాలకి. కానీ దుఃఖగంధరహితమాయ్, పెరుమాళ్లతో పొందే ఆనందానికి దుఃఖ గంధము కూడా లేదు, కొంచెము దుఃఖము కూడా లేదు. సుఖైకతానమాయ్, సుఖమే మూటగట్టుకున్నట్లుగా ఆనందమే ఆనందం అన్నమాట. అపరిచ్ఛిన్నమాన రెండో లక్షణం. ఇందాకటి దానికి పరిచ్ఛిన్న అవధి ఉంది, ఇది అపరిచ్ఛిన్న అవధి అనేటువంటిది లేదు. స్వర్గానికి ఏ 2 నెగటివ్ యాక్టివిటీస్ మనం చెప్పుకుంటున్నామో ఈ మోక్షానికి అవి 2 లేవు. పైగా వాటికి ఆపోజిట్ గా పాజిటివ్ గా ఉండేటువంటి 2 లక్షణాలు. ఎప్పుడూ ఆనందంగా, దుఃఖము లేని ఆనందం, అవధి లేని ఆనందం. అలాంటి ఆనందాన్ని నేను పొందాను. ఆ ఆనందத்தையுடையவன் எங்கும் அழகமர் త్రిపాద్ విభూతి ఎల్లాం వెళ్ళమిడం కాంతియుడయ్యవన్. ఆయన యొక్క కాంతి కండి త్రిపాద్ విభూతి. త్రిపాద్ విభూతి అంటే మనకి పెరుమాళ్ళు వేయించేసి ఉండేటువంటి నిత్య విభూతి. ఈ నిత్య విభూతి 3 రెట్లు ఉంటుందండి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఈ లోకము, ఈ సృష్టి, ఈ లోకాలు ఇవన్నీ 1/4, ఒక పాదం. 3 రెట్లు ఉంటుందిటండి మోక్షానందం. అలాంటి ఆనందంలో వెళ్ళమిడుం కాంతియుడయ్యవన్, కాంతి ఒక ప్రవాహంలో వెళ్ళిపోతోందిటండి. అసలు వెలిగిపోతోంది ఆ పరమపదం అంతా కూడా. ఎక్కడ చూసినా కాంతి కాంతి కాంతి. అలాంటి కాంతిలో ఆ కాంతి స్వరూపుడు ఎక్కడున్నాడా అని చూస్తే చక్కగా పర్యంకం మీద కూర్చుని ఉన్నాడు. సూర్యుడియన్, ఎంత అందంగా ఉన్నాడండి ఆయన. అழகென்று అవయవ శోభయ్యాయ్, అందం అంటే ఏమిటండి? అవయవ శోభ. మన కళ్ళు ఆయన కళ్ళతో కలిసాయండి, ఇంకా తిప్పుకోలేకపోతున్నాం. అయ్య బాబా, ఇంత అందమేంటి బాబు ఈ కళ్ళు,
ఇంత విశాలంగా ఉన్నాయి, ఇంత నేత్రాలు, ఇంత యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిని అన్నట్లుగా ఇంత విశాలాలుగా ఉన్నాయి, ఇంత ఎర్రగా ఉన్నాయి, ఇంత ఆకర్ణాంత విశ్రాంతాలై ఉన్నాయి, ఆహా అని అక్కడే ఉండిపోతుందిట మనస్సు. ఆ చెవిని చూస్తే ఆహాహా కర్ణావాస శిరోజ్జవముఖమపిదాను. ఈ దిక్కులన్నీ ఆ చెవులైపోయాయా? ఏ మూల నుంచి పిలిచినా, ఎలా పిలిచినా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా స్వామి, అంత బాగా వినిపించుకుంటూ ఉంటావా నువ్వు? ఆ చెవుల దగ్గర ఉండిపోతుంది. ఎక్కడ దృష్టి పడితే అక్కడే ఉండిపోతుంది, వెనక్కి రానంటోంది. ఆళ్వార్లు కూడా మనకి చెప్పారు కదండి, ఆ పాసురాల్లో మనం బాగా ఆ విషయాన్ని చెప్పుకున్నామే. శోభయే సూర్యళయండ్రు సముదాయ శోభయే చొల్లెగరదు. సూర్య అంటేనేమో ఓవరాల్ బ్యూటీ, లావణ్యము అంటారు. సౌందర్యం వేరు, లావణ్యం వేరు. మనకి గద్యాలలో ఈ రెండు ప్రయోగాలు పక్క పక్క వస్తుంటాయి. సౌందర్య లావణ్య నిరవధిక అతిశయ. సౌందర్యం ఏమిటండి, లావణ్యం ఏమిటండి? సౌందర్యం ఒక్కొక్క ఇంద్రియ సౌందర్యం, లావణ్యం మొత్తం మీద కనపడేటువంటి సౌందర్యము. చొల్లుగిరదు అన్రిక్కే ఎంగుం మజ కమర్ పాదారి కేశం అవయవత్తంగళై తనెత్తు పార్తాల్. అసలు రెండు అర్థాలు చెప్పారండి. యంగుం అంటే ఈ లోకంలోనూ పరమపదంలోనూ కూడా అంత అందము అని ఒక అర్థం. రెండవ అర్థము ఈ లోకంలోనే పాదాది కేశవ అమయంగళై తన అవయవంగళై తనెత్తు పార్తాల్. కాళ్ళ నుంచి శిరస్సు దాకా అలా సేవించుకుంటూ వెళితే ఒక్కసారి ఇంగే అழகு సుడికొండదు, ఇంగే అழகு సుడికొండదు ఎన్నంబడి పాదాది కేశం పజిప్పత్త. అబ్బా, అందం ఇక్కడే మూట కట్టేసింది, అందం ఇక్కడే మూట కట్టేసింది, అందం ఇక్కడే రూపుదాల్చి ఉంది అన్నట్లుగా ఉండేటువంటి అందం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? పాదాల నుంచి కేశాల దాకా. అసలు అంత అందగాన్ని మనం ఊహించి ఉండం. ఊహకి కూడా అందనంత సౌందర్యం కలివాడు. సూర్యుడియన్ త్రిబాద్ విభూతి అడంగలం కాంతిపూ రక్తాలే వెళ్ళమిడా నిర్కుమాయిత్. ఆ త్రిబాద్ విభూతి అసలు దాని లక్షణమే ఒక కోటి సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అలా మెరిసిపోయేటువంటి త్రిపాత్ విభూతి కండి. కాంతి పూరక్తాలే ఆ కాంతి ఎలా వచ్చేస్తూ వెళ్ళమిడా నిర్కుమాయిత్తు, ఓ ప్రవాహం బయటకు వస్తుందా అన్నట్లుగా ఉంది, ప్రవాహంగా ఉంది. లావణ్యమానం మానదు ఎంగుం ఒక్క వ్యాపిత్తు అలై ఎరియుంబడియా ఎరుక్కై. లావణ్యం అయితే ఇంకా సముద్రంలో చూడండి, కెరటాలు అలా ఒక వేవ్, అలా ఒక వేవ్, అలా ఒక వేవ్ వచ్చినట్లుగా స్వామి మీద నుంచి కాంతి అలాగా 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 అలలు అలలుగా అలలు అలలుగా వెదజల్లుతోంది అన్నట్లుగా ఉన్నటువంటిది. అసలు పోలికలు అలై ఎరియుంబడియా ఎరుక్కై, కెరటాలు ఎగిసినట్లు శరీర కాంతి ఎగసి పడుతోంది అంటే ఎంత అందగాడో ఊహించుకోండి. పుష్పత్తిల్ పరిమళం వడివికొండిరుక్కుర పోలే నిరతిశయ భోగ్యాన பெரிய பிராட்டியார் ஓட்டை சம்ஸ்லேஷத்தாலே பிறந்த ఆశ్చర్యమాన మయక్కత్తై ఉడయ్యనాన సర్వేశ్వరన్. ఇక్కడ అమ్మ గురించి చెప్తున్నారు. అమ్మ ఎక్కడుంది? పుష్పవాసిని కదండి. ఆవిడ పేరేమిటి? చాలాసార్లు చెప్పుకున్నాం, అలర్ మేల్ మంగై. అలర్ పువ్వు యొక్క మేల్ పై భాగంలో కూర్చున్న మంగై, మంచి వయస్సు కలిగినటువంటి ఆవిడ, యుక్త వయస్కురాలు. అలర్ మేల్ మంగై, ఆ పేరే మనం మాట్లాడి 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 అలివేలు అయిపోయింది. అలర్మేల్ మంగయ్యే అలివేలు అయిపోయింది అనమాట. అంటే పద్మవాసిని అని ఆ పేరుకి అర్థం అనమాట. అదిట ఈయన అంటున్నారు చూడండి, పుష్పత్తిల్ పరిమళం அல்லமலர்மகள் இத்தியாதே இவ்வழகு காட்டில் எரித்த நிலாவாகாதபடி நெஞ்சோడే అనుభవికప్పారే చొల్లుகிறது. ఏమండి, అంత
అందగాడు అంటున్నారు, ఆ కాంతి ప్రవాహాలుగా కెరటాలుగా అలా అలా వెదజిల్లుతోంది అంటున్నారు. ఒక్కడే ఉంటే ఏమానందం అండి? అబ్బే ఒక్కడే లేడండి. అది ఈ వడగు కాటిల్ ఎరిత నెలావాగాదపడి, వెన్నెల అడవిలో వెన్నెలలా కాదండి ఆనందం, అమ్మతో కూడి ఉండి సార్థకమైనటువంటి వెన్నెల. అంటే భోగానికి ఇద్దరూ వెంచేసి ఉండాలి అనేటువంటి అర్థం అన్నమాట. నెంజోడే అనుభవిక్కప్పారే చొల్లిగరదు, మనసారా అనుభవించే విషయాన్ని చెప్తున్నారు. అంటే లక్ష్మీనారాయణ మిథునాన్ని మన సంప్రదాయంలో చేర్తి అంటూ ఉంటాం. చేర్తి అంటే ఇద్దరు కూడి కలయికగా ఉండడం, అది సేవించుకోవడం అనేటువంటిది ఎంతో అదృష్టం అన్నమాట. అలాగా ఆ అమ్మట ఎలాంటి ఆవిట, పుష్పత్తిల్ పరిమళం వడివ కొండిరుక్కురా పోలే, పరిమళం ఉందిటండి, అనువైపులా పోతోంది. అది అనుకుందిట, ఇలా పోకుండా మనం ఒక ఆకారం దాల్చేద్దాము అనుకుందిటండి. ఏది? పరిమళం, సువాసన. ఆ సువాసన అంతా ఒక రూపం దాల్చేస్తే అమ్మైపోయింది. ఇవన్నీ పొయటిక్ ఎక్స్ప్రెషన్స్, అందంగా చెప్పడం అన్నమాట. అంటే పద్మినీ జాతి స్త్రీలాగా పరిమళాలు వెదజల్లేటువంటి తల్లి. అంటే పోటీ ఏమిటి స్వామి, మీరు కాంతిని వెదజల్లుతున్నారా, నేను పరిమళాలను వెదజల్లుతున్నాను. మీ కాంతి నేత్రాలకి ఆనందమా, నా పరిమళము నాసికకి ఇంద్రియాలకి ఆనందాన్ని కలిగిస్తోంది. మీతో పోటీలో నేనేమాత్రం ఓడిపోను అన్నట్లుగా ఉండేటువంటి పరిమళం అంతా ఒక ఆకారం ధరించినటువంటి తల్లి. పుష్పత్తిల్ పరిమళం వడివి కొండు ఇరక్కరా పోలే, వడివి కొండు ఒక రూపాన్ని ధరించి ఉన్నట్లుగా, నిరతిశయ భోగ్యయాన పెరియ పిరాట్యారోట్టై సంశ్లేషత్తాలే, ఆవిడ గుండెల మీ ఉంది, ఆవిడ్ని దగ్గరకు తీసుకున్నటువంటి స్వామి. ఆ ఆనందంతో మయక్కత్తై, మయక్కం అంటే దివ్యానందం అండి, ఆవిడ్ని కౌగలించుకున్నటువంటి దివ్యానందంతో ఉడయ్యా నాన్న సర్వేశ్వరన్, ఇప్పుడు నేను సృష్టి చేస్తాను చూడు అని ఆవిడతోటి ఛాలెంజ్ చేసినట్లుగా, మయక్కు కళ్ళానందంగల్ మయంగల్ కూడలం కలత్తలం, అమ్మతో కలిసిన ఆనందం చేత, అంటే అదొక దివ్యానందము కలిగించేటువంటి దృశ్యము మనకి. ఆగియం నెక్కుం తన్నుడయ్య ఆనందత్తుక్కు మేలే, ఆయనకేమో రెండు ఆనందాలు కలిగాయిటండి. ఒకటి ఆవిడ దగ్గరకు వచ్చింది, కౌగిలించుకున్నాడు. రెండవది శ్రేయపతిత్వాల్ వంద, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, శ్రేయపతిత్వాల్ వంద ఆనందత్తై ఉడయ్యనాయిరికం. అప్పుడు లోకాన్ని చూసి అంటున్నట్ట, నేను ఎవరనుకుంటున్నారండి, శ్రీయపతిని. ఇదిగో చూసారా శ్రీ నా దగ్గర ఎలా ఉందో, ఈ శ్రీకి నేను పతిని, శ్రీయపతిని. రెండు ఆనందాలు, అమ్మ దగ్గరికి రావడం ఒక ఆనందం, తాను శ్రీయపతి కావడం ఒక ఆనందం. ఈ ఆనందాలతోటి శ్రీయపతిత్వాల్ వంద ఆనందత్తై ఉడయ్యనాయిరకం, ఇంకా మెరిసిపోతున్నాడు స్వామి. ఇప్పుడు ఏమైంది, కాంతికి పరిమళం తోడైంది, రెండూ కలిసాయి. కాంతే కాంతి గొప్పదనుకుంటున్నాం, పరిమళమే పరిమళం గొప్పదనుకుంటున్నాం. కాంతి పరిమళాలు రెండూ కలిసిపోయాయి. మనకి లోకంలో ఒక సామెత ఉంది, బంగారానికి పరిమళం అబ్బినట్లు అని. అలాగే ఇక్కడ స్వామి అమ్మ యొక్క చేర్తి కలయిక దివ్యానందాన్ని ఇస్తోంది. అమ్మాన్ ఆనందమైన శ్రీయపతియామవనిరే సర్వేశ్వరన్, ఆ ఆనందంతో లక్ష్మీపతిని అని ఒకసారి లోకాలన్నిటికేసి నన్ను చూడండి, నా గొప్పతనం చూడండి అన్నట్లుగా చూస్తాడటండి స్వామి. ఎల్లయ్యిల్ జ్ఞానత్తన్, హద్దులేని జ్ఞానము. దీనికి మనస్వి అని రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారండి. అంటే ప్రేమలు అనేటువంటివి 10 మందిలో నలుగురిలోకి వచ్చినప్పుడు ఓహో కౌగలించేసుకుని ముద్దులు పెట్టేసుకుని ఒకళ్ళకి చేసి లోకానికి ప్రేమ చూపించే హైన్యం కాదండి ప్రేమ అంటే.
ప్రేమ ఎంత రహస్యంగా ఉంటే అంత గొప్పది. దానికి రామాయణంలో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఏమని? రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్తస్యాః నిత్యం హృది సమర్పితః. మనస్వీ, రాముడు సీతతోటి అనేక ఋతువులు గడిపాడు. మనస్వి, ఆ పదాన్ని అక్కడ ఉపయోగించారండి. ఎందుకు ఉపయోగించారు? ప్రణయధారయ్యల్ అవళక్కుం అనైక్కు కుదిర వైక్క వల్ల జ్ఞానాధిక్యత్తయుడయ్యవన్. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. ఆనైక్కు కుదిరై వైక్క వల్ల జ్ఞానాధిక్యత్తై ఉడయ్యవన్. ఏనుగు ముందు గుర్రం పరుగు పెట్టినట్లు అని ఒక మాట ఇచ్చారండి. ఏనుగు గబగబా పరుగులు పెట్టదండి, అది నిలబడ్డమే దాని వైభవం. అది ఆ తొండాన్ని అలా ఊపుకుంటూ అటు ఇటు చూస్తూ దేహానికి చిన్న స్వింగ్ పెట్టి ఊపుతూ ఆ వైభవమే వైభవం. ఆ వైభవం ముందు గుర్రం ఒకటి టక 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 ఎగురుతూ పెడుతోంది. ఇదేమో స్థిరత్వానికి, అదేమో వేగంగా పరుగెత్తడానికి ప్రతీకలులాగా సీతారాముల యొక్క ప్రణయ ధార అలా ఉందిటండి. రాముడేమో ఒక గజగమనశాలిగా అందాన్ని వెదజల్లుతూ ఉంటే, అమ్మేమో ఒక్కొక్క చేష్టతోటి ఈ చేష్ట ఈ చేష్ట ఆ చేష్ట, అలా చూసింది ఇలా చూసింది, ఇలా పలకరించింది ఇలా పిలిచింది అలా అంది, ఇలా ఒక్కొక్కడుగు గుర్రం పరుగులు పెట్టినట్లుగా అయ్యేటప్పటికీ మనస్వి, ఆయన మనస్సు ఆనందంతో పులకించిపోతోంది. ఇక్కడ మనస్వి అంటే అదండి. అంటే ఆనందంలో ఒక్కళ్ళు ఆనందంగా ఉండి రెండో వాళ్ళు బొమ్మలా కూర్చుని ఉంటే ఆనందం ఎలా ఉండదో అలా ఉండకూడదు అని చెప్తూ ఇక్కడ ఒకరికొకరు ఆనంద ప్రేరణ కలిగించే సీతారాములలాగా పెరుమాళ్ళు నమ్మాళ్ళు వారు నాయకీ భావంతో ఉన్న ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అన్నమాట. ఆనైకు కుదిరై వైక్క వల్ల జ్ఞానాధిక్యుడయ్యవన్ జ్ఞానమహుదే కొండు అంటే ఇంకొక వ్యాఖ్యానంలో ఇంకొక మాట అన్నారండి. ఏమిటంటే ప్రణయ సార్వభౌమనాన, ఆయన పైకి కనపడ్డు లోపల ఏ భావంలో ఉన్నాయో, కానీ సీతతో గడిపినప్పుడు మనస్వి ప్రణయ సార్వభౌముడు అయ్యటండి. ప్రణయంలో ఆయనని మించినటువంటి వాడు ఇంకొకడు లేడు. ప్రేమలో అంత ప్రేమను చూపించినటువంటి వాడు. ఆ విద్యను ఆవిడ దగ్గరే ప్రదర్శించడం సంస్కారం. ఇప్పుడు లోకం ఏమైందండి? లోకం కోసం ప్రేమ ప్రకటన అది ఎంతో వెగటుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా లోకం కోసం ప్రేమ కాదు, అది మీ ఇద్దరి మధ్య ఉండవలసినది. మనస్వి తద్గతః తస్యాః నిత్యం హృది సమర్పితః. ఆ ప్రేమ ఆ హృదయంలోనే ఉండాలి. ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు. జ్ఞానమహుదే కొండిత్యాది తాను అవಳು మానసేర్తిల్. ఎంత స్పష్టంగా చెప్పారో. తాను ఆవిడ కలిసి ఉన్నప్పుడు పిరంద వెళిచ్చిరప్పే వచ్చినటువంటి దివ్యకాంతి సహాయాంతర నిరపేక్షమాన సాధనమాగక్కొండు. మూడో వ్యక్తికి అవకాశము లేనటువంటి, చూడడానికి తగనటువంటి ప్రేమ ప్రణయ సామ్రాజ్యాన్ని కలిగినటువంటి సీతారాములు. అలా ఈ జీవుడు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతటి ప్రేమని పెరుమాళ్ళ వల్ల పొందగలుగుతాడు. నాయకిగా చెప్పేటువంటి ఒక మంచి వ్యాఖ్యానం. ఈ కార్యజాతత్త ఎలా ముండా కుమాయిత్, ఇదంతా సృష్టి అంతా ఎప్పుడు జరిగిందండి? ఆవిడతో కలవడం వల్ల జరిగింది. ఇంకా కొన్ని వ్యాఖ్యానాల్లో ఇంకొక మాట కూడా అన్నారు. ఆవిడతో కలవడం వల్ల కదా సంతానం కలుగుతుంది, ఆవిడతో కలవడం వల్ల సృష్టి కార్యం చేయగలిగాడు అనే వ్యాఖ్యానాన్ని కూడా ఒక చోట ఇచ్చారు. యస్యా వీక్ష్య ముఖ
తదంగిత పరాధీనో విదత్తేఖిలం. మనకి కూరేసులు శ్రీస్తవాన్ని రచించారే, అందులో ఆయన చెప్తారనమాట. శ్రీస్తవంలో కూరేసులు చాలా అద్భుతమైనటువంటి స్తవాలు, 5 స్తవాలు రచించారు కదండి. అందులో శ్రీస్తవము అనేటువంటిది చాలా గొప్ప స్తవం. అందులో ఆయన మొదటి శ్లోకంలోనే స్వస్తి శ్రీ దిశతా అశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతిమాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యావీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విదత్తే కిలం క్రీడేయం ఖలు నాన్యదాస్య రసదాస్యాదైకర స్యాత్తయా. రసదాన స్యాత్, ఎంత అందమైనటువంటి పదాలు ఉపయోగించారండి కూరేసులు. ఏమిటి సృష్ట్యాదుల వల్ల భగవంతుడికి లాభం అండి? జగత్ కారణత్వము ఆయనే, అంటే సృష్టికి మూలకారకుడు ఆయనే అనేటువంటి మాటని చెప్తూ సృష్టి సర్గోపసర్గ స్థితి అన్నారు ఒక పదం. అంటే సృష్టి సంహార స్థితులు, స్వర్గం నరకం, అన్ని యస్య తరింగిత పరాధీన, ఇది ముఖ్యమైన పదం. ఆవిడ కేసు చూస్తూ ఇలా చేశాను బాగుందా అంటూ, ఓకే చాలా బాగుంది అంటే ఆవిడ పర్మిషన్ ఇస్తే చేస్తూ ఉన్నవాడు అన్న అర్థాన్ని కూరేసులు మనకి శ్రీస్తవంలో చెప్తారు అనమాట. యస్యావీక్ష్య ముఖం తరంగిత పరాధీనో విదత్తే కిలం ఎన్నారిరే. ఈ ముఖత్తాలే ఇలా పిరాట్టి యొక్క అనుజ్ఞ తీసుకొని చేయడం వల్ల అని ఒక అర్థం, ఈ విధంగా చెప్పడం వల్ల అని ఒక అర్థం. 2 రకాల అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. ఇలా చెప్పడం వల్ల అని ఒకటి, ఇలా అమ్మని చూస్తూ సృష్టిని చేయడం వల్ల. బహుశ్యాం ఎమ్మదు అల్లాదార్కడయ్యా, నీకేం కావాలి అని అడిగితే నాకు సంతానం కావాలి అందుకండి లక్ష్మీదేవి. అయితే బహుశ్యాం, నేనే అనేక విధాలుగా అవుతాను. సో కామయత బహుశ్యాం ప్రజాయ ఇతి అనేటువంటిది తైత్తరీయోపనిషత్తులో చెప్పినట్లుగా తానే అనేక సృష్టిగా, అంతే కదా, భర్తే తిరిగి సంతానంగా వస్తాడు అనేటువంటి ఆ వేద సూక్తిని కూడా ఇక్కడ నంబెళ్ళయ్య గారు మనకి ఒకసారి బహుశ్యామెంబదు అల్లాదార్ పడయ్య విషయంగా ఒట్టై చేర్తి. లోకంలో అనుకోండి స్త్రీలతో కలిశారు అనుకోండి, జ్ఞానహానియం, ఉన్న జ్ఞానం కాస్త పోతుంది. బలహానియం, శరీరంలో బలం కాస్త తగ్గిపోతుంది. రూపహానియం, కొంతకాలం గడవగా రూపానికి కూడా ఒక హాని వస్తుంది, ముసలితనం వచ్చేస్తుంది. ఎందువల్లంటే ఒంట్లో బలాలు సత్తువులు అన్ని అయిపోతాయి కాబట్టి. లోకంలో జరిగేది ఇది. పన్ను ఎక్కువ ఇవ్విషయం, ఇక్కడ అమ్మని కలిసేటప్పటికి ఈ స్త్రీతో కలవడం అలాంటిది కాదండి. అవత్తుకు ఎదురుతట్టా ఇరుక్కం, ఉన్న జ్ఞానాన్ని రెట్టింపు చేస్తుంది, ఉన్న బలాన్ని రెట్టింపు చేస్తుంది, ఉన్న రూపాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. అలాంటి తల్లితో కూడినటువంటి నారాయణుడు ఎల్లై ఇల్మాయనై సంకల్ప రూప జ్ఞానத்தாலே సృష్ట్యాదిగళై పన్న వల్ల ఆశ్చర్య శక్తి యుక్తనై. లక్ష్మీ సంబంధం కలిగినప్పుడు సంకల్పము చేత లోకాలని సృష్టి చేసినటువంటి ఆశ్చర్య స్వరూపుడు స్వామి. ఇప్పటి పట్టవనారెన్నెలు ఎవరండి అలా చేసిన ఆయన? కన్ననై కృష్ణుడండి. కృష్ణనై ఏంటండి కృష్ణుడు అంటారు? విష్ణువు అనాలి కదా, కృష్ణుడు అంటారు ఏంటండి? కృష్ణయేవహి లోకానాం. అదే మనకి రాజసూయ సందర్భంలో భీష్మాచార్యులు వారు అంటారు, యదా బుద్బుద ఉత్థాయ తత్రైవ చలీయతే చరాచరాణి భూతాని తదా నారాయణే సదా కృష్ణయేవహి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం.
ఏమి శ్లోకాలు రాశారండి. ఒక బుడగా బయలుదేరి కొద్ది క్షణాలుండి టప్మని మళ్ళీ పేలిపోయి ఆ నీళ్లలోనే కలిసిపోయినట్లుగా ఈ జీవతత్వం పుట్టి కొద్ది కాలం ఉండి ఆ పరమాత్మలోనే లీనం అయిపోతుంది. కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తి చ అపి అప్యయ. ఆయనే లోకానికి సృష్టికారకుడు, ఆయనే లయకారకుడు అన్నట్లుగా కన్ననై తాళ్పత్తియానోర్ దుఃఖమిలనే. అలాంటి కృష్ణుడంటే ఆయనే విష్ణువు అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ కృష్ణుడే విష్ణువుగా వచ్చాడు అనేటువంటిది మనకి భారతం అంతా అనేక శ్లోకాల్లో చెప్పబడింది. కాబట్టి ఆ విష్ణువు యొక్క పాదాలని ఆశ్రయించి యాన్ ఓరు దుఃఖమిలనే, నాకు ఒక దుఃఖం అనేటువంటిది లేదు. ఎలా లేదు? అది విరాట్టి సన్నిధియం ఉండాయి. మనకి దుఃఖం లేకపోవడానికి కారణాలు ముఖ్యమైనది అమ్మ సన్నిధి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా పురుషకారం అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతం. ఎందువల్ల ఆవిడ పక్కన ఉంటే మనకి ఏ లోటు ఉండదు. తల్లి ఎప్పుడు విడిచిపెట్టదు. ఆవిడ పురుషకారమాగా సహకారి నిరపేక్షమాగా ఆవిడ పక్కన ఉంటే, ఆవిడ రికమెండ్ చేస్తే మనం ఏ మంచి పనులు చేసినా చెయ్యకపోయినా నం కార్యం చెయ్యం అవనుమాయే, మన పనిని ఆయనే చేసేస్తాడు. ఆవిడ ఉండగా వెళ్ళామా మన పని అయిపోయినట్లే, ఇంకా చూసుకోని అవసరము లేదు. మన వైపు అంతా మాట్లాడుతుంది ఆవిడ. మనం శ్రీగుణ రత్నకోశంలో చెప్పుకుంటాం కదండి, శుక్రవారం కిమేత నిర్దోష కహిగ జగతీతిత్వముచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాతా తదసిన. ఏంటండి చెప్తారు, మీరెప్పుడు తప్పులు చేయలేదా? చిన్నవాళ్ళు అలాగే చేస్తారు, ఈసారికి వదిలేయండి అంటూ ఆయన యొక్క అనుజ్ఞ కలిగేలా చేసి వీడిని లోపలికి పంపించేగల సామర్థ్యం కలిగిన పురుషకార స్వరూపిణి. యశయ్యే ఆనందయాతి ఎంగరపడియే. ఈయన ఆ వేదంలో చెప్పినట్లుగా తాను ఆనందంగా ఉంటూ మనని ఆనంద పెడుతూ ఆనందావహమాన అవనైపత్తి, అలాంటి ఆనంద స్వరూపుడైన స్వామి యొక్క పాదాలని మనం సేవిస్తే ఎనకోర దుఃఖమిల్లై ఎంగరార్, నాకు ఏ రకమైనటువంటి దుఃఖము కూడా లేదు. సారాంశం ఏమిటండి? లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదాలని ఆశ్రయిస్తే మనకి దుఃఖము అనేది ఉండనే ఉండదు. ఆవిడ యొక్క చేర్తిలో స్వామి బలవంతుడవుతాడు, లోకాలు సృష్టిస్తాడు, ఆనందావహుడవుతాడు. ఆ ఆనందంలో దుఃఖం ఉండదు, ఆ ఆనందానికి అవధి ఉండదు. ఆ రెండు ఆనందాలతో పాటు అమ్మ కూడా ఉందనే ఆనందం తోడవుతుంది. అప్పుడు అది కాంతి స్వరూపంగా ఉంటుంది. అమ్మ పరిమళమే రూపుదాల్చినటువంటి స్వరూపిణి. కాంతి పరిమళము రెండూ కలుస్తాయి. ఆ చేతిని సేవిస్తే మోక్షము తప్ప వేరొకటి లేదు. అంత మంచి భావాన్ని ఈ పాసురంలో 8లో మనకు అందించారు. అల్లలిల్ என்பாள விரந்து எங்கும் அழகு அமல் சூழ்வழியன் அல்லி மலர் மகள் போகமயக்குள்ளாகியும் நிற்கும் அம்மான் எல்லையில் ஞானத்தன் ஞான மகுதே கொண்டு எல்லா கருமங்களும் செய்யல்லையில் மாயனை கண்ணனை தாழ்பத்தி யான் ஓர் துக்கமிலனே. 9వ பாசுரம். துக்கமில் ஞானச் சுடரடு மூர்த்தி துழாயலங்கள் பெருமான் மிக்கபல் மாயங்களால் விகரிதம் செய்து வேண்டும் குருவு கொண்டு நக்கபிரானோடு அயன் முதலாக எல்லாரும் எவையும் தன்னுள் ஒக்க ஒடுங்க விழுங்க வல்லானை பெற்று వన్నం తళరు ఉయలనే. ఇందాక దుఃఖమిలనే అన్నారు, ఇప్పుడు తళరు ఉయలనే. శైథిల్యం లేదు, ఏమి వీగిపోదు, అటు ఇటు కదలదు. నా ఆనందం స్థిరంగా ఉంటుంది. ఎలాంటి స్వామిని సేవిస్తే? దుఃఖమిల్ జ్ఞాన చుడరడి మోతి
துழாயலங்கள் பெருமான் మెక్క పల్మాయంగళాలు విగిరిదం సైదు. విగిరిదం చాలా సంస్కృత పదాన్ని తమిళం చేస్తే వికృతం అన్నమాట. వికృతం అంటే మార్పు. ఆ వికృతం ఎలా అవుతుంది? విగిరిదం సైదు వెండం ఉరువుకొండు నక్కపిరానోడు. ఈ పదం తరచుగా వస్తుంది. నక్కపిరాన్ అంటే శివుడు. ఎందుకండి? దిగంబరుడు శివుడు. దిగంబరుడు అంటే మంచి అర్థం ఒకటి ఉంది. బట్టలు లేని వాడని కాదండి, దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు దిగంబరుడు. దాన్ని ఏమంటారు? నగ్న అనేది సాంస్క్రిట్ పదం. అది తమిళంలోకి వచ్చేటప్పటికి నక్క అవుతుంది. నగ్న, నక్క. నక్క పిరాన్ దిగంబర మూర్తి. ఆయన మొదలాగా ఆయనతో బ్రహ్మ ఎల్లాரும் ఎవయ్యం తన్నుల్ ఒక్క విడుంగ విజుంగ వల్లానే పెట్టు వన్నం తళరువో ఇలానే. 9వ పాసురానికి ప్రతిపదార్థాన్ని ముందుగా మనం చూసుకుందాం. దుఃఖమిల్ జ్ఞానం. ఇందాక పాసురంలో కూడా వచ్చింది. ఏ మాత్రము దుఃఖ సంబంధం లేని జ్ఞానము కలిగిన వాడు సుడరుడు మూర్తి, మంచి కాంతి స్వరూపుడు. తుళాయలంగల్ తులసిమాలంకృతుడు. వచ్చి చాలా రోజులు అయిపోయింది ఏమనుకున్నారో ఏమో, తులసిని తీసుకొచ్చేశారు. తుళాయలంగల్ తులసిమాలంకృతుడు పెరుమాన్ గొప్ప మహిమ కలిగిన వాడు. పెద్ద మనిషి. పెరుమాళ్ళు అంటే ఏంటంటే పెరుమాళ్ 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 పెద్ద మనిషి. విశ్వంలో ఆయన్ని మించిన పెద్ద ఇంకొకడు లేడు. మిక్త పల్మాయంగల్ అపరిచ్ఛిన్నాలైన ఆశ్చర్య శక్తులు. ఎవరు ఊహించలేరండి ఆయన యొక్క శక్తిని. వేండు మొరువు కొండు తనకిష్టమైన రూపాన్ని ధరించి. వేండుం ఉరువు కొండు తనకి కావలసిన రూపాన్ని ధరించే. విగిరుదం అంటే వికృతాన్ని పొంది. సేదు నక్కపిరానోడు అయన్ మొదలాగా దిగంబరుడైన రుద్రుడితో బ్రహ్మతో ఎల్లారం ఎలయ్యం అందరు చేతనులు అచేతనులు ఒక్క తన్నుల్ ఒడుంగా అన్నిటినీ తన బొజ్జలో పెట్టేసుకుని పెత్తు ఒండ్రం తళరువు ఇలన్. అలాంటి స్వామిని పొందిన తరువాత నాకు ఏ విధమైనటువంటి దుఃఖము శైథిల్యము లేదు. ఇదేంటంటే అఘటిత ఘటన సామర్థ్యము కలిగిన వటపత్ర సాయిని తలచుకునేటువంటి పాసురం. వటపత్ర సాయి మర్రి ఆకుపై పవళించిన వాడు. అదే అఘటిత ఘటన సామర్థ్యం. ఆ పదానికే సరిపోతుందండి ఈ పదం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం. సరిగ్గా ఆ రూపాన్ని ఈ పాసురంకి అఘటిత ఘటన సామర్థ్యమైన వటపత్ర సాయి అంటే ఏంటండి? ఒక మర్యాకు మీద పడుకోవడం ఏంటండి మనిషి? పైగా ఆ బొజ్జలో 14 భువనాలు ఏమిటండి అసలు? అంత బరువు ఉన్నప్పుడు ఆ ఆకు ఎలా తేలుతూ ఉందండి? ఇదే అఘటిత ఘటన సామర్థ్యము అన్నమాట. అలాంటి స్వామిని నేను సేవించిన తర్వాత నాకు దుఃఖము అనేది ఉండనే ఉండదు అంటున్నారు. 9వ పాసురం 7 వ్యాఖ్యానం. అఘటిత ఘటన సమర్థనాన వటదళ సాయి అనుభవి కప్పెత్త. అఘటిత ఘటన సమర్థుడు ఆ పదం ఎన్నిసార్లు వచ్చింది. ఆ ఘటిత చేయలేని వాటిని ఘటన చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయనకి చేయలేనిది లేదు అనడానికి అఘటిత ఘటన సామర్థ్యం అంటారు. చాలా మంచి పదం. అలాంటి వటదళ సాయి ఎక్కడ కనిపించిందండి ఆ గుణం? మర్యాకు మీద పడుకోవడంలో కనపడింది. అనుభవిக்கப்பட்ட ఎనొక్కరు తళరువు మెల్లై తళరువు శైథిల్యం లేదు. అమ్మో నన్ను రక్షిస్తాడో రక్షించలోనే బెంగ నాకు లేనే లేదు. మహాప్రళయ వృత్తాంతత్తై అంశందిక్కిరారన్న ఉమాం. నమ్మిళ్ళయ్య గారండి వ్యాఖ్యాత అంటే. ఏం చెప్తున్నారండి?
మహాప్రళయ సమయాన్ని మన కళ్ళ ముందుంచుతున్నారు. అయిపోయింది. సారాంశం అంతా ఒక్క వర్డ్లో మహాప్రళయ వృత్తాంతై. ఏమండి, మధ్య మధ్యలో ప్రళయాలు కొన్ని ఉంటూ ఉంటాయి కదండి, నైమిత్తిక ప్రళయాలు అని ఉంటాయి కదండి. కొన్ని చోట్ల ప్రళయం వచ్చేసి ఆ భూమి ఇదైపోతూ ఉంటుంది. వీటిని నిమిత్త మాత్ర ప్రళయాలు, నైమిత్తిక ప్రళయాలు అంటారు. మరి మహాప్రళయం అంటే బ్రహ్మరుద్రాదులు కూడా మునిగిపోయే ప్రళయం. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మ రుద్రుడు ఉంటారు. ఏకదేశం కొంతకాలం కొంత ప్రదేశం మునిగిపోతుంది, నాశనం అవుతుంది. దాన్ని నైమిత్తిక ప్రళయం, నిమిత్తం కారణంగా వచ్చేటువంటి ప్రళయం అంటారు. మహాప్రళయము అని అంటే బ్రహ్మరుద్రాదులు కూడా పోయేటువంటి ప్రళయంలో ఆయన వటదళ సాయి అయి అనుభవిక్కప్పెత్త. ఆ వటదళ మూర్తిని సేవించిన నాకు తళరు మిల్లై ఇంత దుఃఖం కూడా లేదు. మహాప్రళయ వృత్తాంతత్తయ్యను సందెక్కిరారన్నోమాం దుఃఖమిల్లిత్యాది హేయ ప్రచనేకమాన జ్ఞానత్తై. ఎన్నిసార్లు వచ్చిందో ఈ పదం చూడండి. హేయ ప్రత్యనేకుడు, హేయానికి ఆపోజిట్ గా ఉండే గుణాలు అంటే కళ్యాణ గుణములు. రెండు విధాలుగా చెప్పచ్చండి. డైరెక్ట్ గా చెప్పడం అంటే కళ్యాణ గుణమూర్తి, ఇండైరెక్ట్ గా చెప్పడం అంటే చెడ్డ గుణాలు లేనివాడు. దీన్నే అన్వయ పద్ధతి, వ్యతిరేక పద్ధతి అని రెండు మాటలు అంటారండి. ఏంటంటే ఇక్కడ వ్యతిరేక పద్ధతిలో చెప్పారు. హేయ ప్రత్యనీక జ్ఞానత్తై, చెడ్డ గుణాలు లేనివాడై, నిరవధిక తేజోరూపమాన విగ్రహత్తయుడయ్యనాయ్, అద్భుతమైన కాంతి స్వరూపము కలిగిన వాడై, అవ్వడివెక్కు అలంకారమాగా పోరంబడియాన. అసలే మనిషి అంత అందంగా మెరిసిపోతుంటే తిరుత్తుజాయమాలయ్యుడయ్యనాన సర్వేశ్వరన్. ఇంత లావు తులసిమాల తీసుకొచ్చి వేశారండి ఎవరు. అసలు ఆ పెరుమాళ్ళు, ఆ వైభవం, ఆ తులసిమాల అలంకృతుడైన స్వామి. పెరుమాళ్ళను ఊహించుకోండి, మన ఇళ్లలో పెరుమాళ్ళను ఊహించుకోండి, పెద్ద తులసిమాలను వేస్తాం. ఆ రోజు ఏమిటో తెలియని దివ్యానందం కలుగుతుంది. కోవిలికి పెడతాం చూడండి, ఏ రంగనాథుడికో తులసిమాలను సమర్పిస్తారబ్బా, ఏం వైభవంగా ఉందండి. అసలే అందగాడు, అసలే నేలమణి కాంతి, దాని మీద ఆకుపచ్చ కాంతి తులసిమాల, అసలే పట్టు పీతాంబరం. ఏం కలర్ కాంబినేషన్ అండి. ఇవన్నీ కలిపేటప్పటికి అద్భుతంగా ఉండేటువంటి సౌందర్య మూర్తి. ఉడైనా సర్వేశ్వరం అలంగలన్ బదుమాలయ. అలంగల్ అంటే మాల అండి. తులసి మాల మిక్కచారి అపరిచ్ఛేద్యమాయి. ఎండ లేదు, పరిచ్ఛేద్యం అంటే హద్దు లేదు. பலவகைப்பட்ட ஆச்சரிய சக்தி யோகத்தாலே பலவகைப்பட்ட ఆశ్చర్య శక్తి యోగత్తాలే ఆయన యొక్క శక్తులు పలు రకాలుగా ఉంటాయి, మనము చెప్పలేము. వేండం ఉరువు కొండు, ఆయనకు శక్తి ఉందండి. వేండం ఉరువు కొండు. నేను ఇప్పుడు ఈ వేషం వేసుకుంటే ఎలా ఉంటుంది? వేండం ఉరువు అనుకునే రూపం. ఇప్పుడు కృష్ణుడు అయిపోనా వెంటనెట్ట కృష్ణుడైపోయాడు. ఇప్పుడు రాముడు అయిపోనా వెంటనే రాముడైపోయాడు. వేండం ఉరువు కొండు, ఏది కావాలంటే ఆ రూపాన్ని గ్రహించి. విగురిద సైదు వికృతం అంటే వికృతి అంటే మార్పు. నారాయణ తత్వం నుంచి కృష్ణతత్వం, నారాయణ తత్వం నుంచి రామతత్వం, నారాయణ తత్వం నుంచి వడుగు బ్రాహ్మణుడు వామనుడు. ఎంత అందాలను రాశిగా ఉంటాడో ఇలాంటి రూపాలు. విద్యాగృహీతమాన విగ్రహంగళై పరిగ్రహిస్తూ వికృతంగళై పండా నిర్కం. కావలసినటువంటి రూపాన్ని అనుకుని ఇది ఒక సినిమా, ఇలా అయిపోవాలి అనుకుంటే అలా అయిపోవడమే. ఏం అద్భుతంగా ఉందో అబ్బా ఈ తయారవడాలు, ఈ గొడవలు ఏమీ లేకుండా ఒక్క శక్తి ఉంటే నేను ఇప్పుడు ఇలా డెకరేట్ అయిపోయి వెళ్ళిపోవాలి అనేటప్పటికి అలా అయిపోతేనా అబ్బా గంట సేపు తగులుతారు అది ఇది అని మాటలు పడే అవకాశాలు ఉండవు అన్నమాట. అదావదు సిరియ వడివై కొండు బాలునిగా పెరే లోకంగళై వైతులే వైతు. ఉన్నవాడేమో మర్రేకు మీద ఇంత కిష్టమూర్తుడా, ఆయనలేమో లోకాలన్నీ బజలో ఉన్నాయా. అసలు ఇది ఎలాగ సామర్థ్యం, మనం సమర్థించుకోగలమండి?
దానికే పేరు పెట్టామండి, అఘటిత ఘటన సామర్థ్యం. பெரிய லோகங்களில் வைத்திலே வைத்து ஒரு పవనాన వాలందడిరిలే కన్వళరందు. ఒక చిన్న ఆపు మీద ఆలందడరిలే కన్వళరందరులకయ్యాగిర అఘటిత ఘటన సామర్థ్యத்தை చొల్లెగదు. దానికే అఘటిత ఘటన సామర్థ్యము అని పేరు. తీసుకున్న రూపం ఇంత. బొజ్జలో ఉన్నవి 14 లోకాలు. ఈ బొజ్జ, ఈ బలము, ఈ మూర్తి ఆ చిన్న మర్యాకు మీద పడుకోవడం. కొని పడుకుంటే పడుకున్నాడు, భూమి మీద వేసుకుని పడుకోవచ్చు కదా, కాదు, సముద్రంలో మర్యాకు మీద తాను ఆరూపం. అసలు ఆ శక్తిని ఏమనాలండి? అఘటిత ఘటన సామర్థ్యం. నక్క పిరానిత్యాది స్వగోష్ఠికు ఉపకారకనాన ప్రసిద్ధనాయిరిక్కర రుద్రనోడే. ఏమండి, నక్క పిరాన్ అని ఎందుకన్నారు? పిరాన్ అంటే ఉపకారకుడు. రుద్రుడు ఉపకారం ఏం చేశాడండి అంటే, ఆయన నమ్మిన భక్తులకి నారాయణుని ద్వారా శ్రీరామ రామ రామేతి అనేటువంటి మంత్రోపదేశాన్ని చేసి మోక్షాన్ని కలిగించే ఉపకారకుడు. ఎంత చక్కగా వ్యాఖ్యానించారో చూడండి. ఆయన ఉపకారకుడే. ఏం ఉపకారం చేశాడు? రామ మంత్రోపదేశం చేత మోక్షాన్ని కలిగించేటువంటి ఒక ఉపకారకం ఆయన చేశాడు. స్వగోష్ఠికు తనను ఆశ్రయించిన వారికి ఉపకారకనాన ప్రసిద్ధనాయిరిక్కర రుద్దనోడే. అవనుక్కుం జనకనానయుడయ్య చతుర్ముఖం తొడక్కమాన ఎల్లా చేతనా చేతనంగళయ్యం. ఆ రుద్రుడికి కూడా తండ్రి అయినటువంటి చతుర్ముఖుడి చేత, బ్రహ్మగారి చేత చేతనములు అచేతనములు ఒరుకాలే ప్రళయం తేడియం కాణవన్నాదపడి. ఎక్కడ చేతనాలు ఉన్నాయి, ఎక్కడ అచేతనాలు ఉన్నాయి? మా భూమి ఏదండి, మా స్వర్గం ఏదండి, మా నరకం వెతుక్కుంటే ఒక్కటి కనపడవటండి. కాణవన్నాదపడి, కంటికి ఒక్కటి కూడా మనకి కనపడకుండా వైతు బజ్జలో జాగ్రత్తగా పెట్టేసుకుని రక్షిక వల్ల సర్వరక్షకనై రక్షించేటువంటి రక్షకుడు. ఒడుంగా విజంగయ్యావదు. ఏమండి, ఒదిగిపోయేలా పెట్టుకున్నాడు, ఫిక్స్ అయ్యేలా పెట్టుకున్నాడు. మనం సామాన్ సర్దుతూ ఉంటాం చూడండి, అటు ఇటు పడిపోకుండా ఒక వస్తువుని పెట్టి దాని చుట్టూ కొన్ని వస్తువులను పెట్టి ఇంక ఇది కదలదండి అంటాం. అలాగ తన బొజ్జలో ఈ సృష్టి అంతా కదలకుండా ఉండేలాగా, దేనికి అదే మళ్ళీ దాని పని చేసుకునేలాగా లోపల పెట్టుకున్నటువంటి మూర్తి. ఏళ్ళగము ఉండమిడముడైతో ఎంగనపడియే రే తిరుమజలో ఆళ్వారు అన్నట్లుగా, 7 లోకాలని మింగిన స్వామి అన్నట్లుగా, సిరువైత్తిలే చిన్ని బొజ్జలో పెరియ లోకంగళై వైతాల్ 14 ఈరు 7 ఈరేడు 2 ఏళ్ళు 14 లోకాలని పెట్టుకున్న స్వామి. అది ఎలాగంటే ఏర్కెలెత్తే కాయ పోతా పోలే, ఒక పండులో గింజలు ఉన్నట్లుగా. మనం దానిమ్మ పండుని చూస్తే సృష్టి రహస్యం అంతా ఎప్పటికప్పుడే చాలా విశిష్టంగా కనిపిస్తుందండి. ఏమిటి ఆ మధ్యలో మళ్ళీ ఆ అరలు, ఆ అరలలో మళ్ళీ వైట్ గా మధ్యలో పొరలు అరలు, అందులో మళ్ళీ విత్తనాలు, బీజాలు అన్నట్లుగా వేరాయిరాదే అడంగి ఒకదాని నుంచి ఒకటి ఊడిపోకుండా చక్కగా ఒక పండులో ఇమిడినట్లుగా ఒక బజ్జలో ఇమిడిపోయిన లోకాలు తగుదియా ఇరుక్కై ఒదిగిపోయి ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్లి ఓ విమానంలో కూర్చోబెట్టేశారండి. వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వాళ్ళకి ఏం జరుగుతోందో ఏం తెలియదు. విమానం వెళుతోందా, ఆగుతోందా, ఏం చేస్తోంది, అదంతా లోపల వాళ్ళకి ఏం తెలియదు. దిగమంటే దిగుతారు, ఉండమంటే ఉంటారు. అలా సృష్టి చేస్తున్నాను అంటే దిగమంటే అలా బయటకు వస్తాయి, లోపలికి తీసుకున్నాను అంటే లోపలి. వీటికి ఏ బాధ కలగకుండా ఇప్పటి పట్టవనై పెద్దొన్నం తళర్విలనే సర్వశక్తియాయ్ బ్రహ్మాదిగళుక్కుం రక్షకనాన అవనై. బ్రహ్మాదులకు కూడా రక్షకుడైనటువంటి స్వామి అనన్య ప్రయోజనాన్ని ఆశ్రయిత ఎనక్కరు దుఃఖముండో ఎంగిరాన్. అలాంటి స్వామిని ఎవరిని ఆశ్రయిస్తే ఇంకెవ్వరిని ఆశ్రయించక్కర్లేదో ఆయన. ఇప్పుడు 10 మందిని అడిగి 10 రూపాయలు తీసుకోవడం వేరండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళితే నాకు ఎంత కావాలి, 1,00,000 తీసుకో, ఇంకా రెండో వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు.
అలా ఒక్కొక్క దేవుణ్ణి అవెయ్యి ఇవెయ్యి ఇవెయ్యి అని అడగండి. అన్నీ ఇచ్చే శ్రీమన్నారాయణుణ్ణి ఒక్కడిని అడగండి, ఆయనే మొత్తం నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. అలాంటి ఆయన్ని పట్టుకున్న నాకు ఒక దుఃఖం ఉంటుందా? నైమిత్తిక ప్రళయమాన పోదు. నైమిత్తిక ప్రళయం అంటే ఒక నిమిత్తం, ఒక కారణంగా వచ్చే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ ప్రళయంలో బ్రహ్మ రుద్రుడు వాళ్ళు ఉంటారు, అన్నీ పోవు, సగం సగం పోతాయి. మహాప్రళయంలో అందరూ పోతారు మొత్తం. అవர்களுக்கு రక్షమాన త్రైలోకతే రక్షిక్కయ్యాలే, వాళ్ళందరినీ 3 లోకాలని రక్షించడం చేత అవர்களுக்கு రక్షకన్యంగై ఆ బ్రహ్మ రుద్రాదులకు కూడా స్వామి రక్షకుడు, అంతరక్షకుడైనటువంటి స్వామి అఘటిత ఘటనా సమర్థుడయ్యాడు. ఏమి చేశాడు? కావాలన్న చిన్న రూపాన్ని పొందాడు. కనిపించే 14 భువనాలు తీసుకొచ్చి బొజ్జలో పెట్టాడు. అవి అటు ఇటు కదలికోకుండా ఒద్దికగా పెట్టాడు. తానెళ్ళి మహాప్రళయంలో మర్రి ఆకు మీద, జలంలో మర్రి ఆకు మీద పవళించాడు. కాబట్టి ఆయన అఘటిత ఘటన సమర్థుడు. అలాంటి ఆయన పాదాలు పట్టుకుంటే ఇంకా నేను రక్షింపబడతానా లేదా అనే డౌట్ నాకు ఎందుకు వస్తుందండి? రానే రాదు. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నాను. తుక్కమిల్ జ్ఞానచుడరుడి మూర్తి துழாய் அலங்கல் பெருமான், அலங்கல் மாலா மெக்க பல்மாயங்களால் விகிரிதம் செய்து வேண்டும் உருவு கொண்டு நக்க பிரானோடு அயன் முதலாக எல்லாரும் எவையும் தன்னுள் ஒக்க விடங்க விழுங்க வல்லானை பெற்று ஒன்னும் தளருயிலனே. దేవేశం పోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకో చ గోవిందం పూరనాదేన చ సహకురు శ్రేసేంద్ర సింధం యతేంద్రం మాలాద్రుద్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరు అరుణ్మాల్ శ్రేణ మొదలి సెటగోపన్నాదమని సేరయ్యప్పండార్ மணக்கால் நம்பி சென்றாமாள வெந்தார் குருமாலாதர குருகை பிறார் கம்பாமி திராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமன் இரு கண்ணற் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழலுத்தற்கே அந்த மாதவர் கற்பனாபர் இவருள்ளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை யாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैल सुदया पत्रं धीभक्त्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्य जामातरं मुनिं वाजितिर्वाय मुनिप्पिள்ளை மாதக வாழ்வாழம் மனவாழ மாமனவன் வாரியவன் மாறும் திருவாய் மொழிப்பருளை மாள்ளத்தோர் தேரும்படி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రౌడవేదరహస్య శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కవచకాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సం శ్రీ దేవి తీర్థయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.